హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చాలా ఈజీగా అండ్ సింపుల్గా రెడీ అయిపోయే బాయిల్డ్ ఎగ్ బుర్జీని అయితే రెసిపీని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా ఈజీ అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుందండి. చాలా సింపుల్ రెసిపీ. సో ఇక్కడ ముందుగా అయితే ఒక కడాయి పెట్టేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అలాగే ఒక చిన్న బటర్ క్యూబ్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. సో బటర్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. దాని ప్లేస్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. సో బటర్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది. ఆ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. అప్పుడే రెసిపీ అనేది బాగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 3 నార్మల్ సైజ్ అంటే చిన్న సైజ్ టమాటాలను ఈ షేప్లో అయితే కట్ చేసుకున్నాను అనమాట. సో మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ అయితే యాడ్ చేశాను. సో వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేయాలండి. లిడ్ పెట్టేస్తే చాలా తొందరగా టమాటాలు అనేవి సాఫ్ట్గా అయిపోతాయి. ఓకే అండి. సో ఇక్కడ చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 3 పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నాను. ఓకే అండి. సో పచ్చిమిర్చి కొత్తిమీర వేసిన తర్వాత ఇలా టమాటాలను కొద్దిగా ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఆల్రెడీ టమాటాలు చాలా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా మ్యాష్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇందులోనే మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. సో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కారం పొడి అండి, ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి. ధనియాల పొడి 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్. సో పసుపు పొడి 1/2 టీ స్పూన్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని బాగా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో ఉన్న పచ్చి స్మెల్ మొత్తం పోతుంది. ఓకే అండి. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ మీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక ఒక పావు కప్పు వరకు అయితే వాటర్ యాడ్ చేశాను. ఒకవేళ వాటర్ ఎక్కువ అయిపోయింది అనుకుంటే కనుక మీరు ఇందులో 1 టీ స్పూన్ వరకు శనగపిండి ఉంటుంది కదండి, బజ్జీల పిండి, అది ఒక 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్లను యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నానండి. మీరు ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది కర్రీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఎగ్స్లను యాడ్ చేసి జస్ట్ 1 మినిట్ వరకు ఇలా స్లోగా మిక్స్ చేయాలండి. ఎక్కువగా మిక్స్ చేస్తే ఎల్లో యోల్క్ అనేది మొత్తం మిక్స్ అయిపోతుంది. సో మ్యాష్ అయిపోతుంది, అంతా కర్రీ బాగుండదు. సో ఇలా నెమ్మదిగా మిక్స్ చేసి జస్ట్ 1 to 3 టైమ్స్ వరకు మిక్స్ చేసి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలి. అంతే అండి, చాలా సింపుల్గా మన బాయిల్డ్ ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. సో కామెంట్లో ఎలా ఉందో తప్పకుండా షేర్ చేయండి.